ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము. సమూయేలు ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా కార్యాలు జరిగించినప్పుడు, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేసి వాళ్ళు శాపగ్రస్తులైనప్పుడు సమూయేలు వారిని హెచ్చరిస్తూ దేవుని సన్నిధిలో తిరిగి వారందరి కొరకు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉదయకాల సమయ వాగ్దానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. అనేక సందర్భాలలో మనం కూడా దేవుని పైన తిరుగుబాటు చేస్తూ ఉంటాం. మనం చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా దేవునికి భయపడకుండా కార్యాలు చేస్తూ ఉంటాం. దాని పర్యవసానాలు ఆ తర్వాత మనము అనుభవించిన తర్వాత మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటాం. మూలను కూర్చొని ఏడవలసిన అవసరం లేదండి. చేసినటువంటి తప్పును బట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి క్షమించమని అడిగితే ప్రభు క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనము. పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. పైన ఉన్న మాటలు మీరు గమనించినట్లయితే వారు ఏ విధంగా దేవునికి అవిధేయత చూపించారో ఆ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం సరిదిద్దుకోగలిగితే దేవుడు మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి బలమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, పూర్ణ హృదయముతో మిమ్మల్ని సేవించు కృప మాకు దయచేయమని, మా తప్పులన్నింటినీ సరిదిద్దుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.